హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు ఈ రాఖీ పండగకి చిన్న పిల్లలు కూడా చేయగలిగేంత ఈజీగా మీ చేతులతో మీరే మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి చేసి పెట్టండి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒకసారి కడిగి స్టవ్ పైన పెట్టాలి. ఇప్పుడు దీంట్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోస్తున్నాను. పాలు ఒక పొంగు వచ్చేదాకా స్టవ్ హైలో పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత కడాయికి సైడ్స్కు అంటిన మీగడని ఈ విధంగా తీసుకుంటూ పాలలోకి వేసుకుంటూ మీడియం మంట మీద ఈ పాలని దగ్గర పడనివ్వాలి. పాలు ఈ విధంగా చిక్కగా దగ్గరగా అయిన తర్వాత ఈ కడాయిని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా వేయించాలి. స్టవ్ చిన్నగా పెట్టి వేయించాలి. ఈ విధంగా కొంచెం కలర్ మారాక ఇది ఇందాక చేసుకున్న కోవా మిశ్రమంలో వేయాలి. వేసి బాగా కలపాలి. స్టవ్ చిన్నగానే పెట్టి కలుపుతూ దగ్గరగా అవ్వనివ్వాలి. 1/2 కప్పు చక్కెరని ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను. మీరు చక్కెర పొడి కాదు, చక్కెరని వేయాలనుకుంటే పాలు దగ్గరగా అవుతున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. 1/2 కప్పు చక్కెరని ఇలా పౌడర్ చేసి వేసి బాగా కలపాలి. చిన్నగా పెట్టి చక్కెర పొడి కరిగేదాకా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఈ విధంగా దగ్గర అవ్వనివ్వాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారాక బటర్ పేపర్ కానీ ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దానిపైన ఈ కోవాని వేసి కోవాలోంచి కొంచెంని ఇలా సపరేట్ చేసి ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను. కలర్ఫుల్గా కనపడడం కోసం వేస్తున్నాను. కలర్ వేయడం పూర్తిగా ఆప్షనల్. ఫుడ్ కలర్ వేసి దీన్ని బాగా కలపాలి. కలిపి పక్కన పెట్టి ముందుగా వైట్ కోవాని ఇలా బాగా కలిపి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇదే విధంగా కలర్ కలిపిన కోవాని కూడా ఒత్తుకొని ఈ వైట్ కోవా పైన ఈ కలర్ కోవా వేసి మరి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత ఈ కోవాని రోల్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా అంతా చుట్టుకున్నాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 గంట తర్వాత తీసి చూపిస్తున్నాను. కవర్ రిమూవ్ చేసి చాకుకి కొంచెం నెయ్యి రాసి ఇలా ఈ పక్క ఆ పక్క కొంచెం కట్ చేసేసి ఈ విధంగా 1 ఇంచు ఉండేలాగా పీసుల్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా స్వీట్గా పాలకోవా రెడీ. ఎంతో ఈజీ ప్రాసెస్ కదండి. మీరు చేయండి. మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఈ రాఖీ పండగకి నోరు తీపి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం ఫైండింగ్ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.